దగ్గరలో ఇండియా వెళ్తున్నా కాబట్టి షాపింగ్ చేయడానికి బయట వెళ్తాను. ఏమేం కొన్నాను ఏంటి చూపిస్తా చూడండి. నేనున్న రూమ్ దగ్గర నుంచి 2 నిమిషాలు నడుచుకుంటూ వస్తే బస్ స్టాండ్ ఉంటుంది. 999 బస్ అయితే ఎక్కా, ఫైల్ లో దిగేసా. ఫైల్ కూడా మాలియా లెక్కనే షాపింగ్ మాల్స్ చాలా ఉంటాయి. అమ్మాయి మన కోసమే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ప్యాక్ చేస్తుంది. బయట ఎండ ఇరగ తీసేస్తుంది. ఒక స్ట్రాబెరీ లస్సీ తీసుకొని చల్లగా తాగేసాము. అన్ని తీసుకొని బస్సుకు మోసుకురాలేక టాక్సీ ఎక్కించి వచ్చేసా. ఇంట్లో అందరినీ ఏం కావాలని అడిగాను కానీ నాన్న అడగడం మర్చిపోయా. రాత్రి అడిగేసరికి ఒక 2 లుంగీలు అయితే పట్టకరా, బాగుంటాయి అక్కడ క్వాలిటీ అన్నాడు. టికెట్ బుక్ అయిపోయింది. ఇండియా వెళ్తున్నానని చెప్పి వీడియో పెట్టిన దగ్గర నుంచి మనకు వచ్చేది 30 కిలోలు అయితే మన బంధువులు ఫోన్ చేసి అవి తీసుకోమోతావు ఇవి తీసుకోమోతావు అని చెప్పి అడిగారు. మనకు ముందే మొహమాటం ఎక్కువ, తీసుకోమావు అని చెప్పలేము. ఈ రోజు వేరే వాళ్ళు ఇచ్చిన లగేజ్ అంటే నేను కొనుక్కొచ్చిన లగేజ్ మాత్రమే చెక్ చేసి వెయిట్ ఎంత ఉందని చెప్పేసి ఈ లగేజ్ దాదాపు 20 కేజీలు దాటిపోతుంది. ఇంకా కొన్ని చాక్లెట్ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి అండ్ కుబూసులు కూడా తీసుకోవాలి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది సాఫ్ట్ వెళ్తాను ఎవరికి చెప్పకుండా సడన్ గా వెళ్ళిపోవాలి అంతే. ఫ్లైట్ టికెట్ వచ్చింది 37 కేజీలు, దగ్గర ఇవే 30 కేజీలు దాకా ఉన్నాయి. ఇంత వెయిట్ రావడానికి కారణం నేను ఏమేమి లగేజ్ కొన్నాను ఏంటని చెప్పేసి ఒక ఫుల్ వీడియో చేసా. ప్రొఫైల్ కింద ఉంది చూడండి. ఈ లగేజ్ అంతా ఏం చేయొచ్చు అంటారో మీ డెసిషన్ కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.